హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొబ్బరికాయ చూడండి, కోడిగుడ్డ ఆకారంలో భలే వచ్చింది కదా. నాకు ఇలా చూడగానే చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే చాలా గుర్తొచ్చాయి. అప్పుడు ఇలా ఎక్కువగా తీసుకునే వాళ్ళం అనమాట. కొబ్బరికాయ ఏదైనా చూస్తే బాగా ముదరకాయ అయితే ఇలా వచ్చేది. కానీ ఇది చూడండి మీడియంలో ఉంది, మరీ నేతకాయ కాదు, అలానే ముదరకాయ కూడా కాదు. బాగా వచ్చింది కదా. ఇంతకీ దేనికని అనుకుంటున్నారా? నేనైతే ఇప్పుడు కొబ్బరి ఉండలు రెడీ చేయబోతున్నాను. ఎలా చేయాలో చూడండి, చూపిస్తున్నాను. ముందుగా అయితే కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ ఆడుకోవాలండి. చిన్నగా తురుములాగా చూడండి ఎలా ఆడానో నేను చూపిస్తున్నాను కదా, ఎలా తురుము చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి బెల్లం కూడా చిన్నగా చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని అందులో లైట్గా వాటర్ వేసుకొని లేత తీగ పాకం వచ్చినంత వరకు దాన్ని మరిగించుకోవాలండి. చూడండి పాకం ఎలా వస్తుంది ఏంటనేది నేను వీడియోలో చూపిస్తున్నాను. లేత తీగ పాకం వచ్చినంత వరకు కూడా ఇలా మరిగించుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఏం చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చిన్న పెన్నం తీసుకొని అందులోని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత బాగా కరిగిపోయిన తర్వాత నెక్స్ట్ అవ్వండి కొంచెం వేసి తురుము అయితే వేసుకోవాలి. ముందుగానే తరిగి పెట్టుకున్నాం కదండి కొబ్బరి తురుము, అదైతే వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఏం చేయాలని అంటే బెల్లాన్ని కొంచెం వడపెట్టుకోవాలండి. లేదంటే ఇసుకట్ట ఏమైనా ఉంటే ఇంకా ఉండలు అయితే తినలేము కదా, అందుకని దాన్ని బాగా వడపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, అందులోని ఈ బెల్లం పాకం అయితే వేసేయాలండి. ఇవ్వండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఎలా వచ్చింది ఏంటి అనేది. ఒక 10 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకొని బాగా కలుపుకోవాలండి. అప్పుడు చిన్న చిన్న ఉండలుగా అయితే చుట్టుకోవాలి. నాకైతే మాత్రం చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదే పద్ధతిలో ట్రై చేస్తే చాలా బాగా వస్తాయి. నేనైతే 2 కొబ్బరికాయలు, 1/2 కేజీ బెల్లం, 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నానండి. ఓకే, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.